నీకేం కాలేదుగా? తను నీ దుపట్టాక మాట్లాడుకుని నేను దాన్ని తీసేస్తాను. అసలు ఈ మంటలు ఎలా అంటున్నాయి? ఇప్పటి వరకు అంతా బానే ఉంది కదా, ఉన్నట్టుండి మంటలు. నేను ఇందాక చూశాను, ఒక డాన్సర్ తాను నీ కింద పడేసింది, మళ్ళీ తను అటువైపు వెళ్ళిపోయింది. నువ్వు బానే ఉన్నావు కదా? నీకేం కాలేదుగా? రిషబ్ తన్ని పైకి తీసుకెళ్ళు. వెళ్ళండి. నేను వాళ్ళకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను. ఎలాంటి డాన్సర్స్ ని పిలిపించావు నువ్వు? అమ్మమ్మ, నేను ఆన్లైన్ లో చూసాను, అది కూడా చివరి నిమిషంలో. వెంటనే ఆన్లైన్ చూసిందంట. నేను నా వీల్నామా నుంచి నీ పేరు తీయించేస్తాను. బోలే పనిచేసావులే. ఆర్ యు ఓకే? అమ్మా తను ఇప్పుడు బానే ఉన్నావు కదా? తనుజా, దెబ్బలేం తగలేదు కదా నీకు? ఎక్కడ మంటలు అంటుకోలేదు కదా? నేను బానే ఉన్నాను. దేవుడి దయ వల్ల నీకేం కాలేదు. ఒకవేళ నీకు ఏదన్నా అయ్యుంటే మన మీద వరకట్నం కేసు వేసేవాళ్ళు కదమ్మా. రిషబ్, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఈ టైంలో కూడా నీకు జోక్స్ ఎలా వస్తున్నాయిరా? థ్యాంక్ యూ రిషి, నన్ను కాపాడినందుకు. అది నా బాధ్యత. నీకు ఇప్పుడు బానే ఉంది కదమ్మా? అమ్మమ్మ, నేను బానే ఉన్నాను. ఇక్కడి నుంచి వెళ్దాం పదండి. తన చుట్టూ ఉండి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. అందరూ పదండి. నువ్వు పద. చూడండి, నేను తన దగ్గరే ఉంటాను. సరే అయితే పద. కాళిక, నాకు చాలా విచిత్రంగా అనిపించింది. అంటే కొత్త అపార్ట్మెంట్లో వచ్చిన భూకంపం, ఈ రోజు ఇంట్లో అంటుకున్న మంటలు, ఇదంతా చూస్తుంటే మీరు సప్తమి పూజ రోజున చెప్పిన ప్రతి విషయం కూడా కరెక్ట్ అనిపిస్తుంది. ఏదో జరుగుతుంది, నాకంతా వింతగా విచిత్రంగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. నాకేం అర్థం కావట్లేదు. అవును, నిజంగానే విచిత్రంగా జరుగుతున్నాయి. కానీ నాకు ఆ పుస్తకం దొరకనంత వరకు నేనేం చెప్పలేనమ్మా నీకు. ఏం చేద్దాం? నేను తర్వాత వస్తాను. కాళిక, నేను మీ ఇద్దరితో మాట్లాడాలి. బ్రహ్మ రాక్షసుడు చనిపోయాడు, వాడు అంతం అయిపోయాడు. అందుకే అతని పేరు ఇంట్లో ఎత్తడానికి వీల్లేదు. అనవసరంగా అందరూ కంగారు పడతారు. అలాగే నానమ్మ, ఆవిడకి ఈ విషయాల గురించి ఏమీ తెలియదు. అసలు తనకు తెలియడానికి కూడా వీల్లేదు. నేను తర్వాత వస్తాను. నలభై 8 గంటలు. ఆ తర్వాత నీకు ఇవ్వాల్సిన డబ్బంతా ఇచ్చేస్తాను, అర్థమైందా? కానీ ఈసారి నువ్వు నా మీద గుండాలను పంపించావుంటే నీకు డబ్బు దొరకదు, అలాగే నేను కూడా దొరకని చెప్తున్నాను. నలభై 8 గంటల్లో నీకు డబ్బు ఇచ్చేస్తానని చెప్తున్నాను కదా. నేను మీరా చూడండి, ఉదయం వరకు నాకు టైం ఇవ్వమని చెప్పాను కదా. టెన్షన్ పడకండి, తప్పకుండా ఏదో ఒక ప్లాన్ చేస్తాను. నేను దానికోసం ఫోన్ చేయలేదు, నీకు విషయం చెప్పడానికి చేశాను. నువ్వు నాకు ప్రేమతో ఆహ్వానం ఇచ్చావు కదా, అందుకే నేను వచ్చాను. నా ప్రాణాలకి ప్రమాదం అని తెలిసి కూడా వచ్చాను. మీరు నాకు మర్యాదలు చేయకపోతే ఏమవుతుంది? నేను వచ్చి ఆడి పాడాను, అందరినీ సంతోషపరిచాను. రిసెప్షన్ లో నేను చాలా సంతోషంగా డాన్స్ చేశాను, ఉత్సాహంగా ఆడి పాడాను. మీరు ఇక్కడికి వచ్చారా? అవును, నేను అక్కడికి వచ్చాను, బాగా పాడి నాట్యం చేశాను. పాపం తనుజకి మంటలు అంటుకున్నాయి కదా, తనకి మంటలు అంటుకోగానే నేను అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. అంటే ఆ డాన్సర్ మీరేనా? నేనయ్యో, నేను తప్పకుండా రావాలి కదా, ఎందుకంటే నువ్వు చాలా ప్రేమతో నన్ను ఆహ్వానించావు. నేను మంచి పని చేశాను కదా. ఆ మంటలు మీరు ఈ రోజు సంగతి వదిలే, రేపటి సంగతి చెప్పు. రేపు నీ ప్లాన్ ఏంటి? నేను చెప్తాను. చెప్తాను అంటే అర్థం? ప్లాన్ చేసావు కదా.
అక్కడెవరో ఉన్నారు. రిషి రిషి ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కువగా ఆలోచించుకుతాను. తను అక్కడ ఎవరూ లేరు, మర్చిపో. ఎవరైనా ఉన్నా కూడా నీ మాట నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. ప్రత్యేకించి ఋషి మొదలు పెడతారు రాక్షసి అని. నీకు పిచ్చి పట్టిందా? బ్రహ్మరాక్షసుడు చనిపోయాడు, నోరు మూసుకో పడుకో అంటాడు. ఆయన తను చెప్పేది నిజమే. నేను నోరు మూసుకొని పడుకోవటం మంచిది, కానీ ఏం చేయను? చాలా భయం వేస్తుంది. జై దుర్గమాత, జై దుర్గమాత. ఈ ఋషి ఎక్కడికి వెళ్ళాడు? ఏంటి, నీకన్నా హాట్గా ఉన్నాను కదా? నువ్వు నీ పొట్ట చూసుకున్నావా? అదే నీ గొంట్రని నన్ను పొట్ట. నేను అల్లు అర్జున్, తనలాగా 6 ప్యాక్ చేసి బాడీ మెయింటైన్ చేయడానికి. నాకు ఇక్కడ జిమ్ చేయడానికి టైం కుదరట్లేదు. గులాబీ. గులాబీయా? గులాబీ. గులాబీలు అంటే నీకు ఎలర్జీ కదా? నువ్వు చెప్తున్నావు కదా బాడీ మెయింటెనెన్స్ లేదని. మెయింటైన్ చేయాలంటే బాడీ ఉండాలి కదా. చాలా ఆపరాక్షసి. పందెం కాసాం కదా, నువ్వు చెప్పింది నేను చేశాను. నోరు మూసుకొని పడుకో. ఈ రాక్షసుడు బాడీ బిల్డింగ్ రాక్షసుడు. నైనా, నీ చేతికి ఆ దెబ్బెలా తగిలింది? అది అమ్మమ్మ నాకు కిచెన్లో పని చేస్తున్నప్పుడు తగిలినట్టుంది. తగులుతుంది మరి. ఈ ఇంట్లో ఈ ఆడపిల్ల ఎప్పుడు ఇలా తింటూ ఉంటుంది. ఇలా తిండిపోతే పిల్లలా ఉంటే నీకు దెబ్బలు తగులుతాయి కదా. నువ్వు వండుతూనే ఉంటావు, తను తింటూనే ఉంటుంది. నువ్వు వండుతూనే ఉంటావు, తను తింటూ ఉంటుంది. సరే పైకిలే, తన్ని కూర్చొనివ్వు. నువ్వందరికీ వడ్డించు. అత్తారింటికి వెళ్ళాక పుట్టింటి వాళ్ళ పరువు తీస్తావు. వెళ్ళు. నానమ్మ, నేను ఒకటి అనుకుంటున్నాను. ఏంటంటే రిషబ్ ఇంకా తనూజుల పెళ్ళి అయితే అయ్యింది, కానీ వాళ్ళిద్దరూ హనుమూన్కి అయితే వెళ్ళలేదు కదా? నానమ్మ, నా ఉద్దేశం ఏంటంటే నన్ను నైనాన్ని వెళ్ళమంటారా? బాగుందిలే ఇది. పెళ్ళయిందేమో వాళ్ళిద్దరికి, హనీమూన్కి వెళ్తారా అని అడుగుతుందేమో నువ్వు. అసలు ఇదేం పద్ధతి? అయ్యో లేదు లేదు నానమ్మ, నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళిద్దరిని తీసుకుని మన ఫామ్ హౌస్కి వెళ్తాం. చెప్పండి, మీరేమంటారు? వెళ్ళండి. నానమ్మ, తను కొద్ది రోజులు ఇక్కడ ఉండే అతిథి కదా. అంటే అది ఈ ఇంట్లో కొన్ని రోజులు అతిథిగా ఉండి తర్వాత మేము మా ఇంటికి వెళ్ళిపోతాం కదా. అందుకే ఇక్కడ ఉన్నంతసేపు తను మీతోనే టైం గడపాలి అని టైం స్పెండ్ చేద్దామని. అవునమ్మమ్మ, మీతో ఉండాలనుకుంటున్నాను. లేదు, నానమ్మ ఎక్కడికి వెళ్తారు? నానమ్మ ఇక్కడే ఉంటారు. నానమ్మ ఇక్కడే ఉంటారు కదా, ఎక్కడికైనా వెళ్తారా? కానీ హనీమూన్ టైం ఊరికే గడిచిపోతుంది. చిటికేసినంత సమయం కూడా ఉండదు. హనీమూన్ టైం చెప్పండి. అవును, అది కూడా నిజమే. ఇంకో విషయం, రిషితో ఉంటే సమయం ఎలా గడిచిపోతుందో తెలియనే తెలీదు. వయసులో ఉన్నారు, ఎంజాయ్ చేయండి. అవునమ్మమ్మ. నానమ్మ, మేము బ్రేక్ఫాస్ట్ అవగానే బయలుదేరమా? అలాగే. ఏంటి ఇప్పుడా? జయంతి అమ్మమ్మ ఏం లేదు, వేదన్నయ్యకి వంట చేయాలని ఇల్లు శుభ్రం చేయాలని చాలా కోరిక, అందుకే అంత కంగారు పడుతున్నాడు. అలాగా? నువ్వే ఇక్కడి నుంచి ముందు వెళ్ళాలి. వెళ్ళాక అక్కడ ఫామ్ హౌస్ అంతా చాలా శుభ్రం చేయాలి, అర్థమైందా?
నేను ప్రయాణానికి ఏర్పాటు చేసేస్తాను. తప్పకుండా వెళ్ళు. అంతా సెట్ చేసేసాను. అపరాజిత అంటే మేం ఫామ్ హౌస్కి బయలుదేరుతున్నాం. తనుజ, బానే ఉన్నావు కదా? అక్క, నేను బానే ఉన్నా. ఆ దెబ్బ గాయం గుర్తు నైనా అక్క విషయంలో ఏదో జరుగు కానీ ఏంటది? అరే ఏంటి, ఏమైంది? ఉన్నట్టుండి కార్కి ఏమైంది? ఏమైంది? టైర్ పంచర్. ఓహో, టైర్ పంచర్. ఇప్పుడు ఎలా? సరే, కష్టమే కానీ చుట్టుపక్కల మెకానిక్ ఏమన్నా దొరుకుతాడేమో చూస్తాను నేను. ఓకే అన్నయ్య. ఓరి భగవంతుడా, తనూజ మళ్ళీ నన్ను ఆరాధిస్తుందేమో. మైథిలి, ఒక పని చేద్దాం, మనం తినడానికి ఏమైనా తీసుకొద్దాం పదా? అలాగే అక్క. చూడండి, మేము ఇప్పుడే వస్తాం. అలాగే వదినా. రిషి, మీ ఇద్దరిలో ఎవరికి కార్ టైర్ మార్చడం రాదా? ఐ మీన్, ఇలాంటి చిన్న చిన్న పనులకు కూడా మెకానిక్ ని పిలవాలా ఏంటి? విషయం ఏంటంటే మేము మెకానిక్ కోర్స్ చేయలేదు. నువ్వు చేసావా? మీకు తెలియకపోతే వినండి, టైర్ మార్చడానికి ఎవరు మెకానిక్ కోర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పని చేయడానికి బాడీ కావాల్సి ఉంటుంది. కానీ బాడీ బిల్డ్ చేయడానికి జిమ్ కి వెళ్లాల్సి ఉంటుంది. నువ్వు వెళ్ళవు కనుక సరే వదిలే, ఈ పని నీ వల్ల కాదులే. అరే, నేను జిమ్కి వెళ్తాను, నేను టైర్ మార్చేస్తాను. చూడండి, చూపించు. వదిలే వదిలే, నీ వల్ల కూడా అవ్వదు కనుక వదిలే. అయినా ఏం పర్లేదులే, కార్ చెడిపోయిన ప్రతిసారి మనం కార్లో నుంచి దిగుతాం, ప్రతిసారి రోడ్ మధ్యలో నిలబడతాం, మెకానిక్ కోసం ఎదురు చూస్తాం. ఈసారి కూడా అలాగే చేద్దాం, కంగారు పడకు, ఏం పర్లేదు.
స్టెప్ని తీసుకురా. నేనా? నువ్వు కాకపోతే ఎవరు? స్టెఫ్ని మన దాకా వచ్చేసి నేను వచ్చాను అంటుందా ఏంటి? వెళ్ళి తీసుకురా. అవును, నేనే తీసుకురావాలి. నువ్వు జిమ్కి వెళ్ళవు, ఇంకా స్టెప్ని ఎక్కడ ఎత్తుతావు? నేను హెల్ప్ చేస్తాను. ఈ అపరంజిత అంటే ఎక్కడున్నారు? భయపెట్టేశారు మీరు. సరే సరే, అపరంజిత అంటే చూడండి, మా కార్ అక్కడ ఉంది. మేము 2 గంటల్లో ఫామ్ హౌస్కి వెళ్ళిపోతాం. అలాగే ఇది తీసుకోండి. అపరంజిత అంటే ఇది డూప్లికేట్ తాళం. ఓకే, గుడ్ జాబ్. ఇప్పుడు ఈ తాళం చెవి నా అదృష్టానికి తలుపులు తెరుస్తాయి. అయిపోయింది. ఇలాంటి చిన్న చిన్న పనులు ఎవరైనా చేయగలరు. ఎటు చూడు వేద్, యోగా నాకు ఫోన్ చేసి మెకానిక్ని పిలవాల్సిన అవసరం లేదని చెప్పేసాయి. ఓకే. నువ్వు ఇంకా రోడ్డు మీద ఎందుకు నిలబడ్డావు? వెళ్ళి కారులో కూర్చో. హే వేద్, వీటిని స్టోర్ రూమ్ లో కట్టేసిరా. చూడండి, స్నాక్స్ రెడీగా ఉన్నాయి. అందరూ తొందరగా రండి. సూపర్. పన్నీర్ చల్లగా అయిపోతాయి. తొందరగా రండి అందరూ. పన్నీరా? ఏంటి, చికెన్ మటన్ తీసుకురాలేదా? మనం ఇక్కడ పన్నీర్ తినాలా? నూడిల్స్ తింటారా? చాలా బోరింగ్ గా ఉంది. తను ఇవి తినొచ్చు రిషబ్, కదా. నీకు బోర్ కొట్టకూడదనే నేను ఇవి తీసుకొచ్చాను. ఇదిగో ఒక గ్లాస్ తాగు. నాకు మరీ అంత బోర్గా ఏం లేదు. అబ్బా, కొంచెం తాగు రిషబ్, పర్లేదు. తీసుకో. కాలేజీ రోజులు మర్చిపోయావు రిషబ్. 3 లెక్క పెట్టి తాగుదాం. ఓకే, ముందు చేర్చి చెప్పు. 1 2 2 3. 3. ఏం చేస్తున్నారు మీరు? సరదాగా ఏదైనా గేమ్ ఆడుకుందాం రండి. ట్రూత్ అంటే చాలా సరదాగా ఉంటుంది. అవును, రండి. అక్క, ఇలా రండి, కింద కూర్చోండి. రండి రండి రండి, కూర్చోండి. మీరు కూడా రండి. రిషి, ప్లీజ్ కింద కూర్చో, దయచేసి ఇబ్బంది ఒక్క పెట్టండి. నిమిషం, ఏంటిదంతా? ట్రూత్ అండ్ డేర్ ఎలా ఆడాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. రండి రండి, తొందరగా రండి, కింద కూర్చోండి. సరే సరే, కూర్చోండి కూర్చోండి. రండి రండి. వస్తున్నాను. ఓకే సరే. ఓకే ఓకే. సో ఈ బాటిల్ ఉంది కదా, నేను దీన్ని రౌండ్ గా తిప్పుతాను. దీని మూత ఎవరి వైపు ఆగుతుందో వాళ్ళు ట్రూత్ లేక డేర్ రెండిట్లో ఏదో ఒకటి కోరుకోవాలి. దీని బ్యాక్ ఎవరి వైపు ఆగుతుందో వాళ్ళు ప్రశ్నలు వేస్తారు. వాళ్ళు ఏది అడిగినా సరే మూత వైపు ఆగిన వాళ్ళు సమాధానం చెప్పాలి. బోర్గా ఉంది. కానీ ట్రూత్ బోరింగ్ గా ఎప్పుడూ ఉండదు. ఓకే, అందరికన్నా ముందు నాకే రావాలా? అవును, మూత మీ వైపు ఉంది, అందుకే నేను అడుగుతాను. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ఎందుకంటే నాకు తెలుసు, ఒకవేళ నేను డేర్ అని కోరుకుంటే అప్పుడు ఖచ్చితంగా నువ్వు నన్ను ఏదైనా భయంకరమైన చోటికి పంపిస్తావు కదా, అందుకే ట్రూత్. అయితే మీరు నాకు నిజం చెప్పాలి. మీ చేతికి దెబ్బ తగిలింది కదా, అది ఎలా తగిలింది? దెబ్బ? ఏం దెబ్బ? వదినా ప్లీజ్ మీరు జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు చూసినా ఏదో ఒక దెబ్బ తగిలించుకుంటూనే ఉంటారు. చూపించండి. చూస్తుంటే ఎలా ఉందో తెలుసా, మిమ్మల్ని ఎవరో బాగా కొట్టినట్టు అనిపిస్తుంది. రిషబ్ తను ఎప్పుడు పడుతూ లేస్తూ ఉంటుంది. ఏం లేదు, కొన్ని రోజుల కిందట కింద పడిపోతూ టేబుల్ పట్టుకుంది. ఇంతలో టేబుల్ తన మీద పడింది. ఇంకోసారి తను కమలాపురంలో పడింది. మొన్న ముంబైలో కూడా పడింది. 2 సార్లు పడ్డావు కదా, ఇదే కదా జరిగింది? అవును, అదే ఇదే ఇదే ఇదే. అక్క, మీరు మరీ ఇలా పడిపోతూ ఉంటే అందరూ కలిసి మీ పేరు స్లిప్పింగ్ గా మైన పెట్టేస్తారు. మీరు గేమ్ ఎందుకు ఆపేశారు? మనం గేమ్లో ముందుకెళ్దానండి. రిషబ్, అవును రిషబ్, ఇప్పుడు నీ వద్దు. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను నేను. సరే చెప్పు, ట్రూత్ ఆ డేర్? డేర్ కోరుకోవడానికి ధైర్యమే లేదులే.
నాకు డేర్ అంటే భయమే అండి. నేను డేర్ని కోరుకోగలను కానీ నాకు ట్రూత్ చెప్పడానికి ఎలాంటి భయం లేదు. అడగండి ట్రూత్. సరే అయితే నాకు విషయం చెప్పు. నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ తప్పకుండా ఉండి ఉంటుంది కదా?